ప్రభుత్వం గతంలో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పట్టభూములు కానివ్వండి, అసైన్ భూములు కానివ్వండి, గౌరాన్ భూములు కానివ్వండి, పోర్ట్ ఖరాబ్ భూములు కానివ్వండి, సీలింగ్ కానివ్వండి, అంటే భూదాన్ భూములు కానివ్వండి, వీటన్నిటికీ అడ్మినిస్ట్రేషన్ ఒకే ఒక్క రికార్డ్ అనేటటువంటిది ఆర్ఓఆర్ ప్రొసీడింగ్స్, దానికి ఉన్నటువంటి చట్టం పూర్తిగా పకడ్బందీగా ఉండే. ఇప్పుడు మారిస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైన తెలంగాణ, దానితోని ఎవరికి లబ్ధి పొందింది, ఎవరికి నష్టం కలిగింది? ఇంతకుముందు సునీల్ గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న ధరణి కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం మరి చాలా రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాన్ని మరి సమూలంగా సవరించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ ధరణి ప్రకారం చేసుకుంటూ పోతే దానికి అప్పీల్ వ్యవస్థ లేదు. ఈ కొత్త రెవెన్యూ చట్టానికి అప్పీల్ వ్యవస్థ రెవెన్యూ సిస్టంలో లేదు. ప్రతి ఒక్కరు ప్రతి చిన్న సమస్యకు కోర్టుకి మరి న్యాయస్థానానికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. దానివల్ల పేదలు, మరి బలహీన వర్గాల నుంచి కానీ, కింది స్థాయి వర్గాలు కానీ, అట్టడుగు వర్గాలు కానీ, రైతులు కానీ, చిన్నకారు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా అప్పీల్ వ్యవస్థ ఉండాలి. రెవెన్యూ అధికారులే ఏదో ఒక వ్యవస్థ లోపల పరిష్కారం చూపాలి. గతంలో తహసీల్దార్ ఇదే రికార్డింగ్ అథారిటీ కాబట్టి తహసీల్దార్ ఇచ్చిన దాని మీద ఆర్డీఓకి మరి అప్లీట్ అథారిటీ ఉంటుండే, దానిపైన మళ్ళీ జేసీకి రివ్యూ అథారిటీ ఉంటుండే, తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి రివ్యూ అథారిటీ ఉంటుండే. ఇన్ని లెవెల్లో మొత్తం అన్ని కూడా తీసేసి ఇప్పుడు తహసీల్దార్ ఏం చేసినా కూడా ఏదైనా పొరపాటు చేసినా, లేకపోతే ఆయన పరిధి లోపల ఏదైనా పొరపాటు జరిగినా, తెలియకుండా పొరపాటు జరిగినా కూడా అది మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తుంది. కాబట్టి ఈ న్యాయస్థానానికి ప్రతి ఒక్కరిని పంపకుండా ప్రజలకి జవాబుదారీగా ప్రభుత్వం పనిచేయాలి. కాబట్టి మరి కింది స్థాయిలోనే ఒక ఆర్డీఓ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో జేసీ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ కానీ, మరి ఏదైనా ఒకటి తప్పకుండా ఒకటి అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిందిగా తప్పకుండా అత్యవసరం ఉన్నది. అది ఇవాళ రైతులు చాలామంది న్యాయస్థానంలో కోర్టు కేసులు వేసుకొని అక్కడ తిరుగుతూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రతి చిన్న సమస్యకు వాళ్ళు అక్కడ మరి మన దగ్గర పరిష్కరించలేని సమస్యను కూడా మరి చిన్న చిన్న సమస్యలను కూడా న్యాయస్థానాలకు పోయి అక్కడ తిరుగుతూ ఉంటుంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఏం చేయలేమనే నిరుత్సాహంలో ఉండడం జరుగుతూ ఉంది. గతంలో ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపిన రెవెన్యూ శాఖ, గతంలో పేదల పక్షాన మరి ఎన్నో సంస్కరణలో పాల్గొన్న రెవెన్యూ శాఖ, గతంలో అసైన్మెంట్ భూములు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి అసైన్మెంట్ భూములని పంచిన సందర్భం లోపల కావచ్చు, తర్వాత పీఓటీ యాక్ట్ కింద మరి ఎవరైతే భూములు బదలాయించినప్పుడు అనేకమైనప్పుడు దాన్ని తీసుకునే సందర్భంలో కావచ్చు, అలాగే ఎన్నో రకాల భూ సమస్యలకి కేంద్ర బిందుగా ఉన్న రెవెన్యూ శాఖ, పేదల పక్షాన నిలబడి పనిచేసిన రెవెన్యూ శాఖ ఇవాళ మరి పేదలకు సంబంధించిన ఏ సమస్య కిందిసారి పరిష్కరించకపోతుందనే ఒక బాధలో రెవెన్యూ శాఖ ఉన్నది. మాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ప్రజలకి మరి ఖచ్చితంగా ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి, ఖచ్చితంగా పరిష్కారం చూపాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా యాజ్ ఆఫీసర్గా. ఇప్పుడున్న ధరణిలో మొత్తం కూడా జిల్లా స్థాయిలో మరి అలాగే పై స్థాయిలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మన కమిటీ గుర్తించి చాలా సమస్యల్ని మరి కొన్ని వికేంద్రీకరించడం జరిగింది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆర్డీఓ స్థాయిలో కొన్ని, తహసీల్దార్ స్థాయిలో కొన్ని సమస్యల్ని మరి వికేంద్రీకరణ చేయాలని చెప్పడం జరిగింది. అవి సరిపోవు. ఇంకా ఇప్పుడున్న సమస్యలు, మేజర్ సమస్యలు ఇలా మ్యూటేషన్ కానీ, అలాగే TM33లో వచ్చే కానీ, అలాగే వేరే సమస్యలు రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చే రైతుల సమస్యలన్నీ కూడా జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి కానీ, తహసీల్దార్ స్థాయికి తీసుకురావాలి. ప్రజలకి మండల స్థాయిలోనే పరిష్కారం చూపగలగాలి, ప్రజలకి డివిజన్ స్థాయిలో పరిష్కారం చూపగలగాలి. జిల్లా స్థాయిలో మనకి వెళ్ళేసరికి జిల్లా కలెక్టర్ గారికి చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా రకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది, వారికి చాలా పని ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఇవి కాలయాపన జరుగుతుంది. కాబట్టి కింది స్థాయిలోనే తహసీల్దార్ స్థాయిలో కానీ, మరి ఆర్డీఓ స్థాయిలో కానీ ఈ సమస్యలన్నీ కూడా మరి కింది స్థాయిలోనే పరిష్కరిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ధరణిలో ఉన్న లోపాలు చూసుకుంటే కూడా మనకు ఎవ్రీ ఇయర్ కూడా ఇప్పుడు బ్యాకప్ లేదు. ఇవాళ ధరణి ఇవాళ జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించి రేపు పొద్దున ల్యాండ్ అమ్మేస్తే ఈ ల్యాండ్ ఎలా వచ్చిందనేది మన దగ్గర సమాచారం ఉండదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా ఆ బ్యాకప్ తీసి పెట్టుకునే సౌకర్యం ఉండాలి. రికార్డ్ అనేది కూడా ప్రతి సంవత్సరం రికార్డ్ అంతా కూడా గతంలో మనం పాని రాసేది. ఫస్ట్లీ మనము జూలై నుంచి జూన్ వరకు ఆ మధ్యకాలంలో మొత్తం ఒక పసలు అంటే ఒక పంట, ఓ పంట కాలానికి మనం పాని రాసేది. ఇప్పుడు కూడా మరి అదేవిధంగా ప్రతి ఇయర్కి ఈ సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్లన్నీ కూడా ఒక రికార్డు రూపంలో పొందుపరిచి వచ్చే సంవత్సరానికి గతంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉండే, ఎవరి నుంచి ఎవరికి భూమి మారింది అని చెప్పేసి మనం తెలుసుకోగలగాలి. గతంలో అమెండ్మెంట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తుంటాం మనం మనం విలేజ్ అకౌంట్స్ లోపల కానీ, అలాగే గత పాత 66 చట్టం ప్రకారం కూడా మరి అమెండ్మెంట్ రిజిస్టర్ మనం మెయింటైన్ చేస్తుంటాం. ఇప్పుడు అది వ్యవస్థ లేకుండా అయిపోయింది. ఎవరి పేరున భూమి ఎవరి పేరుకు వస్తుందనేది కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఇది చాలా లోపంగా ఉంది. అలాగే ఈ మాడ్యూల్స్ లోపల ఉన్న ఎక్కువ మాడ్యూల్స్ ఉండడం వల్ల కొంత కాంప్లికేషన్స్ ఉన్నాయి, ప్రజలకు అర్థం కావట్లేదు. మాడ్యూల్స్ కూడా LRP టైంలో ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మరి అన్ని కరెక్షన్స్ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఇచ్చారు.
ఏ సమస్య వచ్చినా కరెక్షన్ అనేది ఒక లెవెల్లో ఉండి దాన్ని పై లెవెల్ అధికారులకు పంపిస్తే అక్కడ అప్రూవ్ అయ్యి దాన్ని పరిష్కరించగలగాలి. కానీ వాళ్ళ ప్రతి సమస్యకు ఒక మాడ్యూల్ ఇవ్వడం వల్ల ప్రజలకి ఏ సమస్యకి ఏ మాడ్యూల్కి పోవాలని చెప్పేసి నిరక్షరాస్యులకి రైతులకు తెలియకుండా పోతుంది. దీనివల్ల చాలా ఇబ్బంది వస్తూ ఉంది. అలాగే మరి నిషేధిత జాబితాలో మరి పెట్టడం వల్ల కూడా భూములన్నీ కూడా ఒక సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు ఉంటే ఒక 2 ఎకరాలు రోడ్డు తీసుకుంటే మిగతా 8 ఎకరాలు మరి పట్టదారికి ఉండాలి. ఆ 2 ఎకరాలతో పాటు ఈ 8 ఎకరాలు కూడా మరి పిఓబిలో పడడం వల్ల రైతులు మళ్ళీ దాన్ని తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పిఓబి సమస్యలు అలాగే TM33 మాడ్యూల్ సమస్యలు ఇవన్నీ కూడా మరి కింది స్థాయి లోపల అంటే జిల్లా స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ మనం పరిష్కారం చూపగలిగితే చాలా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అలాగే రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా రెవెన్యూ పరిపాలనను కూడా మరి అతి కీలకంగా ఉన్న రెవెన్యూ శాఖను కూడా ఇవాళ సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో కనీసం ఒక్కరిని లేక ఇద్దరిని ఉద్యోగస్తులను పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పరిపాలన అంటే కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రభుత్వ భూములు కానీ కుంటలు కానీ చెరువులు కానీ ఇవాళ ప్రభుత్వాలు ఆక్రమణ అవుతున్నాయి. ప్రభుత్వ భూములన్నీ కూడా దాన్ని పట్టించుకుని నాదులు లేకుండా అయిపోయింది. సమాచారం వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఛానల్ కట్ అయిపోతుంది. మండలానికి గ్రామానికి ఏదైతే వారధిగా ఉన్న VROలు ఇలా VRAలు గ్రామంలో లేకపోయేసరికి గ్రామంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములు అనేకాంతం అయిపోతూ ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన ప్రధానమైన మిస్టేక్ ఇది. ఎందుకంటే విలువైన కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి అక్కడ ఎవరు అధికారులు లేకుండా దాని మీద బాధ్యత లేకుండా తీసేయడం వల్ల ఇవాళ ఆ భూములను అనేకాంతం అయ్యి ఇతరుల చేతులకు వెళ్ళిపోతున్నాయి. Yes.